ఎవరికే కొత్త మొబైల్? నా ఆఫీస్కి ఆర్డర్ పెట్టావేంటి? నాకే. అదేంటి మొన్నే కదా కొత్త మొబైల్ కొన్నావు? కొన్నావులే, తొక్కలో ఫోన్ మాట్లాడితే హ్యాంగ్ అవుతుంది. అరే హ్యాంగ్ అయితే సర్వీస్ సెంటర్లో ఇస్తే సరిపోతుంది కదే, దానికి పోయి కొత్త మొబైల్ కొన్నావేంటి? అయినా నా మడితో నేను కొనుక్కుంటే నీకేంటి? అదేంటి నీది నాది అని విడదీసి మాట్లాడతావేంటి నువ్వు? లేక నాది కూడా నీదేనా? మనది అనుకుంటే మంచిది. అయితే నువ్వు అలాగే అనుకో. అంటే నువ్వు అనుకోవా? అదేగా అర్థం, స్పెసిఫిక్ గా చెప్పాలా? అంత క్లారిటీ ఉన్నదని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదేనా నీ ఫీలింగ్? ఇవన్నీ వెంట పడినప్పుడు లేదా? నేనా? నేనా? అయినా నిన్ను కదే, నిన్ను నాకు అంటగట్టేట్టు చూడు. నువ్వు అమాయకురాలని ఆడాలి. నువ్వు పెద్ద ముదురు పుంజవే, ఆ సంగతి తెలియదు. మధ్యలో వాడించేశాడు. మారిపోయింది నువ్వు. ప్రేమించినప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా. నేను మారాను, నువ్వు మారావు తెలుస్తానే ఉంది. తెలియడానికి ఏం లేదు, నువ్వు మాట్లాడి మాటలే చెప్తాడు. నువ్వు చేసే చేష్టలు అర్థం కావట్లేదా? నీకు మాలి ఛే! కోపంలో ఫోన్ పగలగొట్టేసి. ఫోన్ పగలగొట్టేసావా? ఏదో ఆవేశంలో పగలగొట్టేసి. అంతేలే, మగాలన్న తర్వాత ఆవేశపడటం తప్ప ఏం చేయగలం? నా పిల్లం కూడా అంతే. పెళ్లి కాకముందు ఆ ఎర్ర బట్టను పచ్చ బట్టను, పెళ్ళి ఏం చూసావు? అదేదో ఆండ్రాయిడ్ ఫోన్ అంట, నాకు పెద్ద టచ్ లేదు. అదేదో ఇటు పట్టుకుని రోజు ఉదయం సాయంత్రం తోముతూనే ఉంటుంది. ఏముంటుంది అర్థం కాదయ్యా. ఇంతకీ తర్వాత ఏం జరిగింది? తర్వాత వెంటనే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని ఏదో కోపంలో అన్నాను. అలా అంటావని నా శాలరీతో కొన్నా. అది కాదు, ఒక ఫోన్ ఉంది కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకు కొండమన్న ఫ్రస్ట్రేషన్లో తిట్టేశాను. సారీ. నేను కూడా సారీ. ఓకే, సిగ్గు లేకుండా తిన్నా. కుక్కనోటికి పోయి చక్కదనం మొంగొట్టుకోవడం అంటే ఇదే. అయినా ఇప్పుడు బాధపడే లాభం, చూసుకో ముందు ఉండాలి. వంట నేను చేశాను కదా, అంట్లో నువ్వే తోమాలి. తోమేస్తావులే నా బుజ్జి కొదు. నువ్వు తోమేవా? అంటే మీరు తోమారా సార్? నేను తోముతాను. ఐఎమ్ పోలీస్ ఆఫీసర్. నేను అవును అటువంటి అన్ని. అదేలేండి, అర్థమైంది. వరమ గారు ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు? అబ్బే ఏం లేదు సార్. రేయ్, ఎప్పుడు వర్కేనా? రేయ్, ఆకలిస్తుందిరా. అదేంటి వరమ గారు, ఇప్పుడే కదా తిన్నారు, మళ్ళీ ఆకలేంటి? ఇది ఇంకో రోజు సార్. ఓహో, ఇంకో రోజా? అవును సార్, మీరు మధ్యలో దొరకండి, చెప్పేది వినండి. లిఫ్ట్ అడిగి నీకు లూజ్ అయిపోయానురా. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి వండుకో ప్లీజ్. ఎలా పోరా. పెళ్లికి ముందు ఎవరు ఇంట్లో లేనప్పుడు దూరి మరీ వండి పెట్టేవాడివి. ఇప్పుడు అర్థమవుతుంది, పెళ్లి అక్క మారిపోయావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోరా. పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. అసలు వీడుకోదు వాడు. వీడిని అంటకట్టాడు చూడు. ఫోన్ ఎత్తరా, నీ సంగతి చెప్తా. హలో, అసలు నువ్వు ఎలాంటి వాడిని అంటకట్టావు తెలుసా? ఒక్కసారి కూడా వండి పెట్టట్లేదు. పెళ్లి కాకముందు తెగ వెంట పడ్డాడు. ఏది కాదో అసలు నిన్ను అనాలి, మాట్లాడుకో. ఛే! రోజు వండి పెడితే తింటావా? ఒక్కరోజు చేయమంటే ఫోజు. అయినా ఈరోజు మనుషులు మారిన వాళ్ళు రేపు మనసులు కూడా మారవని గ్యారంటీ ఏంటి? ఇస్తానే, గ్యారంటీ ఇస్తా. వారంటీ కూడా ఏమన్నా? ఇస్తావులే, అది తక్కువలో గ్యారంటీ. సౌండ్ చేయకుండా పనిచేస్తే మంచిది. సౌండ్ లేకుండా పంచాలంట. నేను వండి పెడుతుంటే బాగా దొబ్బి తిని అరక్కు నా మీద అరుస్తున్నాడు. ఒకరోజు వండటం మానేస్తే అప్పుడు తెలుస్తుంది వీడికి. నీకే చెప్పేది, సౌండ్ రాకూడదు. అంటే మాట్లాడే హక్కు లేదా? నేనేమైనా బానిసనా? అయితే నువ్వు వండుకో. ఆకులు అట్టుపండి గడి నా కరంబడి పెళ్లి చేస్తున్నాడు నిన్ను. నాది సేమ్ ఫీలింగ్. ఈ దిక్కుమాల పట్టిప్పుడే రావాలి నా కర్మకి. ఇప్పుడు కడుపు మాడితే అప్పుడు తెలుస్తుంది వాడికి. నేను ప్యారడైస్ నుంచి ఆర్డర్ చేస్తా. ఏం తిందాం? బిర్యానీ. హలో ప్యారడైస్, బిర్యానీ కొంచెం స్పైసీగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అన్నా.
నువ్వు కూడా సౌండ్ తగ్గిస్తే మంచిది. ఆడు సౌండ్ తగ్గించాడు కానీ తల పగిలిపోతుంది. ఈలోపు సాంగ్స్ అన్నా విందాం. ఆకలి దంచేస్తుంది, త్వరగా వస్తే బాగుండు. ఏ బెల్లు మోగుతుంది, ఎవరో చూడు. నిన్నేనే, ఎవరో బెల్లు కొడుతున్నారు చూడు అక్కడ. దీనికి పట్టుండే కొవ్వు అంతా ఇంత కదా, కొవ్వుబట్టి లబ్బ కొట్టుకుంటుంది. ప్యారడైజ్ నుంచి ఆర్డర్ చేశారు సార్. పే చేయాలా? లేదు సార్, చేసి సార్. ఓకే, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. దీనికి వండడానికి ఒళ్ళు బద్ధకం. ఏయ్, ఫుడ్ వచ్చిందిరా, భోజనం చేద్దాం. సరే, సారీ చెప్పానుగా, రా భోజనం చేద్దాం. సరే, నాకేంటి, నువ్వు రాకపోతే నేను తినేస్తాను. ఎవరిని బెదిరిస్తావు? అబ్బా, మంచి ఆకలి మీద ఉన్నాను, టైంకి వచ్చాను. ప్లేట్ లాక్కుంటా వింటారు దరిద్రంగా. పక్క బాత్రూమ్ నుంచి వచ్చిన సబ్బుని మొహం కడుకున్న పింజారు వెదవా. దరిద్రుడా. అబ్బా, ఆకలి దంచేస్తుంది. కర్మకు దొరికారా మీరిద్దరు నాకు. అయినా కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు అలా తింటున్నావు ఏంటారు నువ్వు? తిను. ఏంటి ఇంకా రాలేదు? నేను ఆర్డర్ చేసిన బిర్యానీ సిగ్గు లేకుండా ఎలా తిన్నావు? ఏయ్, నేను పిలిచాను, నువ్వే రాలేదు, దాన్ని నన్నేం చేయమంటావు? ఆ తిన్నా ఏంటి ఇప్పుడు? పక్క సూపర్. కొంచెం ఆకలేస్తుంది. ఎదురుగా లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ ఒకటి ఉంది, అక్కడ దింపామంటే ఫుల్గా ఎక్కిద్దాం. మనం డబ్బులు అడగరుగా, ఫ్రీ. బాగా తిందాం. తిందామా సార్? అదే చెప్పేది, తిందామనే కదా. తిందాం సార్. మా ఆవిడ ఊరికి వెళ్ళే హడావుల్లో ఉంది. అదిలే. హడావుడేం లేకుండా మా ఆవిడ పెద్ద వంటేం బాగేం చేయదు. అది పెద్ద బాగోదు. అయ్యో సార్, వారంలో 6 రోజులు బయట తినేస్తా ఉంటా. పోలీసులకి అంతా ఫ్రీ సార్. ఫ్రీ. అవ్యా, షాపింగ్ అంటావు, గంటలు గంటలు లేట్ చేస్తావు. రా త్వరగా, నేను కారు వెయిట్ చేస్తుంటా. సరే. నువ్వు ఈరోజు దొరుకుతాయి రెడ్ హ్యాండెడ్గా. కావ్యా, త్వరగా రా, ఎంతసేపు? వీడు ఎక్కడున్నాడు అసలు? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది. లిఫ్ట్ చేయరా. హలో, షాపింగ్కి వస్తున్నా, నువ్వు కూడా వచ్చే. ఇప్పుడు షాపింగ్ ఏంటి? రావా? సరే, వస్తాలే. వస్తున్నా. త్వరగా రా. ఓకే ఓకే, బాయ్. తొందరగా వచ్చేసాయి. బాయ్. వచ్చేస్తా. బాయ్. వస్తున్నా కదా, ఓ హారన్ కొడితే ఎలా? ఏంటిది, ఎంతసేపు అని రాదు? ఫోన్ కట్ చేస్తుందండి. హే హాయ్ రా, ఎంత లేట్ అయిందేంటి? ఏంటి వారు మా సడన్గా షాపింగ్?
ఏం మరి మీ ఫ్రెండ్ పెట్టింది? ఓ మేడం ప్రోగ్రామా? ఏంటి సైలెన్స్? మాతో మాట్లాడరా మేడం? ఒక్క నిమిషం రా, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను, కూర్చోండి. సరేరా, బయలుదేరే ముందు ఫోన్ చేస్తావేంటి? కొంచెం ముందు ఫోన్ చేయొచ్చు కదా. డోంట్ టాక్ టు మీ. అబ్బో, కాదు బంగారం, ప్లీజ్ బిహేవ్. కోపం వచ్చిందా? అబ్బా, నీ కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. అందుకే ఇలాగే పదరా. మీరు లోపలికి వెళ్ళండి, వస్తాను. ఊరా? మీరు పదండి, వచ్చేస్తాను. సరే, వాడు వస్తాడు కానీ మన అల్లం పద. నా పర్సు ఖాళీ, అర్థమైంది. నీకేం కావాలంటే తీసుకో బంగారం. మై హోనా? దీని రేట్ ఎంతో? బాగుంది కదా? అంత నచ్చిందా ఇది? ఇంకోటి తీసింది మళ్ళీ. ఇది వదిలే, రేట్ ఎక్కువ. ఇంకోటి తీయండి, ఇంకోటి తీ. అంటే అది పెద్ద బాగాలేదు. రేట్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. గురువు గారు, రేట్ తక్కువలో ఏం లేవా? బంగారం కొంచెం కాస్ట్లీ చూపించమన్నాడు. ఇది కాదు, ఇందాక తీసి చూడు. ఇది డిజైన్ కొంచెం బాగాలేదు కదా. షాపింగ్ కని వచ్చి ఎలా కూర్చున్నాడు చూడు. ఇది ఓకే, ఇది ఓకే. ఇలావే ఆడనే కడతాడు బిల్లు. మీరు కానివ్వండి. వద్దు, నాకు అదే కావాలి. ఇది చూసావా, ఇది బాగుంది. నచ్చిందా? ఇది తీసుకుందాం. ఆ, అది కూడా తీసుకుందాం. నాకు చిన్న కాల్ వచ్చింది, నేను కింద కార్లో ఉంటాను, మీరు వచ్చేయండి. అమ్మ నా కొడుకు ఎస్కేప్ అయిపోయాడు. నేను అడ్డంగా దొరికిపోయాను. నేనున్నా కదా. మే హూనా? బంగారు, ఇక్కడ రేట్లు బాగా తక్కువ అనుకుంటాను. ఇంకెప్పుడు రావద్దా ఇక్కడికి? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? జోక్ చేసేలేవే. ఏంట్రా అలా వచ్చా మధ్యలోంచి? కావ్య ఎంత ఫీల్ అవుతుంది? ఆ బంగారు, నీకోసం షాపింగ్కి వెళ్ళాను, చీర కూడా కొన్నాను. అవునా? అయితే త్వరగా వచ్చేయండి. వచ్చేస్తున్నాను, ఓ 5 నిమిషాలు నీ ముందుట. ఓకే రే వర్మ, కారమ్మ. ఓకే బాయ్. బాయ్ రా. బాయ్. ప్రేమగా శారీ కొన్నావు ఎప్పుడన్నా? వేణు చూడు, వాళ్ళ ఆవిడికి శారీ కొన్నాడు, నువ్వు ఉన్నావు. మాట్లాడరే. ఇందుకే నేను పెళ్లి చేసుకుంది. అంత చూసుకోలేని వాడు ఎందుకు చేసుకున్నావు? నువ్వు మాట్లాడు. వేలు చూపించుకో. నేను కోసి కారం పెట్టాలి. హలో రాము, చెప్పు. సైడ్ దగ్గర ఉన్నావా? నేను వస్తున్నా సైడ్ దగ్గర. సైడ్ దగ్గరకు వస్తున్నా, ఫోన్ పెట్టబాయ్. తోడు సలహా ఇచ్చు. ఈ కోపాలకి ఏం తక్కువ లేదు. నీకు
ప్రేమించడమే రాదు. ఏమి నటిస్తున్నావు? ఇబ్బంది లేదు అదే ఇబ్బంది లేదు. ఈ టైంలో ఇంటికి వెళ్తే మా ఆవిడ అన్నం పెట్టదు. అదే లేదు సార్. మా తమ్ముడు రామ్మా. సార్ వస్తున్నాను సార్. సార్ అన్నీ బాగుంటాయి తమ్ముడు. బాగుంటుంది సార్. ఏంటి మొత్తం నువ్వే తినేస్తున్నట్టు? లేదు సార్, రండి తినండి సార్. అలాగే మాకు కూడా పెట్టేస్తే అలాగే సార్, అలాగే సార్. రోజు పెట్రోలింగ్ బండి వస్తుంది అయితే వస్తున్నాను సార్. మామూలు కూడా ఇస్తున్నాను సార్. ఇస్తున్నారా? ఇస్తున్నాను సార్. నాకు రావట్లేదే. మీకు పంపించాం సార్. నాకు తెలిసి మీ కానిస్టేబుల్ లొకేషన్ ఉంటుంది. చికెన్ తింటావా? ఓకే సార్. రోటీ కూడా చెప్తాను. ఓకే సార్, మీకు ఏది ఇష్టం అదే చెప్పండి సార్. ఒక ప్లేట్ బటర్ నాను, ఓకే సార్. ఒక ప్లేట్ చికెను. ఓకే సార్. అంతా అయిపోయిన తర్వాత లస్సీ. లస్సీ కింద మా మామూలు. అలాగే సార్. ఓకేనా? పార్సిల్ ఏమన్నా? చాలా ఇంకా ఎక్కువైపోయింది, చెప్పింది. ఓకే సార్, ఓకే సార్. ఇంకేంటి వర్మ గారు విశేషాలు? ఏమో సార్, మీరే చెప్పండి. ఏంటి వెనక చూస్తున్నావు? అది కారు కార్కి ఏమవుద్ది? ఎవరితో వచ్చావు నువ్వు? నాతో, సింహంతో. అదే సార్. మనం వచ్చారు ఇంకా రాలే పాపం. ఏది ఏమైనా కానీ అయ్యమంట చేసిండే కుడుతురా. అయ్యమని ఎందుకు ఫీల్ అయ్యాడేమో. ఏది ఏమైనా కానీ ఆ పిల్లంటే చేసిండే కుడుతురా. పిల్లగానే ఫీల్ అయ్యాడేమో. గివ్ రెస్పెక్ట్. ఏది ఏమైనా కానీ మన చెల్లంటే చేసిండే కుడుతుపోవా. నీ అబ్బాయి నీ పిల్ల నిన్ను కొడితే ఆ ఫ్రెక్చర్స్ అంతా నామే చూపించవా? నీ అబ్బాయి తాగినంత దిగిపోయింది. నా పిల్లలు నన్ను కొట్టడానికి ఆడి పిల్లలు వెళ్ళిపోవడానికి కారణం ఒకటే. ఏంది అది? నేనే. నా కొడుకు 7 రోజులు అవుట్ స్టేషన్కి వెళ్తే అమ్మదిరమ్మ ఏదో తేడాగా ఉందే. 7 సంవత్సరాల మనలో నీ పక్కన పడేసి ఏడుస్తున్నాడని మీ నాన్న మాట విని దాంతో 7 అడుగులు వేస్తావా? అది కాదు. ఏకి పారేస్తా నిన్ను, ఎక్కి తొక్కేస్తాను. అది కాదే. ఏది కాదు? ఏది కాదురా? చెప్పేది ఏది కాదురా? నా కొడుకు అయిపోయి నా చేతిలో నిన్ను తొక్కేసి దానిలా చేసుకున్నావురా? అసలు దానిలా చేసుకున్నావు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నా గురించి? నాది తప్పు, నాది తప్పు. నిన్ను అసలు చంపేయాలి నా కొడుకు. అసలు నన్ను ఎలా మోసం చేశావురా? నన్ను ఎలా మోసం చేశావురా? నన్ను చంపేసి చేసుకోవాల్సిందిరా. నన్ను చంపే. నన్ను వదిలేస్తాను, పెళ్లి చేసుకుంటావురా? చంపేస్తాను నీకేస్తారా మేకప్? ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మేకప్ పెట్టావురా? నా కొడుకు చంపేయాలి. ఇడు మళ్ళీ మేకప్ అంటున్నాడు. మేకప్ ఏంట్రా? అవును, నువ్వు ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చావు. అప్పుడు నీకు ఈ విషయం తెలిసిపోయింది. నీ అబ్బా, నువ్వు చేసుకుంది మా రిలేటివ్ నేరా? ఓ, వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని ఇన్వైట్ చేశారురా. నేనేమో అక్కడెక్కడో ఉన్నాను. నువ్వు సిగ్గు లేకుండా దాన్ని పెళ్లి చేసుకుంటావరా? సచ్చినోడా. సరే, నా పరిస్థితి ఏంటి? ఏముంది, మీరు నాన్న చెప్పిన సంబంధం చేసుకోవడమే. ఏంట్రా చేసుకునేది? నీ అబ్బా, ఏడవకి. నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలే, అందుకే చేసుకున్నా. అందుకు చేసుకోవడం ఏంట్రా? నీ అబ్బా, దాన్ని చేసుకుంటే నిన్ను కూడా చేసుకోగలను. అర్థం కాలేదా? 7 సంవత్సరాల నుంచి నీ మొత్తం మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నేను ఇస్తేనే. నీ జాబ్కి కూడా 4 లక్షలు ఇచ్చాను. అది ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించావా? పెంట్ హౌస్ కావాలంటే కొనిచ్చాను. నెక్స్ట్ మంత్ కారు కూడా కావాలన్నావు. కాదన్నా నిన్నే. దాన్ని పెళ్లి చేసుకోకపోతే నా చేతి మిగిలేదు చెప్పే. ఆ తర్వాత ఎంతో అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు లైసెన్స్ వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు లైసెన్స్ వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి జీవితాంతం లాంగ్ డ్రైవ్ చేయొచ్చు. అర్థమైందా? మన ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒకటి సెట్ చేస్తాను. నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలి, కానీ మన ఇద్దరికి డబ్బు కావాలి.
ఇది ఇప్పుడు చేస్తుంది. అబ్బో ఇది వదిలేటట్లేదు. హలో, రే ఏంటి మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమైంది? వాడు ఈ రోజు నన్ను కొట్టబోయాడు. వాడితో కొట్టించుకోవడానికి పెళ్లి చేసుకున్నానా? అసలు మీ ఇద్దరికి గొడవ ఎందుకైంది? నన్ను కాదని వాడి కదేవత్తో ఎక్కువైంది. దానికోసం నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు తెలుసా? అవునా? వాడు అలాంటి వాడు కాదే. నువ్వు కూడా వాడికే సపోర్టా? సరే నేను ఇక్కడ ఎవరికి అవసరం లేదు అంతే కదా? ఒసే ఏం ఆడుతున్నావు నువ్వు? నువ్వంటే ప్రాణం నాకు. నీకు తెలీదా? అసలు ఆడు ఎవరితో తిరిగితే మనకెందుకు? నువ్వు ఉన్నావు, నాకు అది చాలు. వాడు దేంతో తిరిగినా నేను చూసి చూడనట్టు వదిలేయాలా? అంటే అవసరం లేదనే అర్థం. ఒసే నీకెవరైనా పిచ్చా? ఏం ఆడుతావు నువ్వు? అసలు నేను నీకు కావాలా వద్దా? నాకు నువ్వు కావాలి. అయితే వాడు దేంతో ఉంటే నీకెందుకు? వాడు మన జోలికి రాకూడదు అంతే కదా? లైట్ తీసుకో. ఏంట్రా లైట్ తీసుకునేది? వాడు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడకూడదు. అదే మాట వాడంటే నువ్వు కూడా నన్ను కన్నెత్తి చూడకూడదు కదా? అంటే నేను నీకు కూడా వద్దనమాట. అంత అలసైపోయినా మీ ఇద్దరికి? అది కాదే. మాట్లాడుకు. నువ్వు వాడు కలిసి అంత ప్లాన్ చేసి నన్ను మోసం చేశారు. మీ ఇద్దరికి సినిమా చూపిస్తా. రేయ్ మామూలు సినిమా కాదు, నీకు వాడికి డాల్బీ డిజిటల్ లో 3D సినిమా చూపిస్తా. వస్తే 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 పెట్టే ఫోను. హలో హలో. ఏయ్ ఎక్కడ చచ్చా? వస్తున్నా. అదిరా అసలు కారణం. రాయ్ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నా కావ్య లేకుండా నేను ఉండలేను రా. అబ్బా చిన్నప్పుడు మా సోషల్ సార్ చెప్పింది నిజమే. నీలాగా క్లీన్ షేవ్ చేసుకొని స్మార్ట్గా ఉంటే నా కొడుకులను అస్సలు నమ్మకూడదు. ఏంటే? ఏం లేదు బావా, నీలో ఒక అగ్ని పర్వతమే ఉందిరా. అవునరా, నా లోపల ఉన్న బాధ అగ్నిపర్వతంలో పొంగి బయటకు వస్తుంది. ఏం నేను నీకే అట్టుంటే ఆ అగ్నిపర్వతం మీద కుర్చీ వేసుకొని కూర్చొని కాఫీ తాగుతాడు వర్మగాడు. పాపం వాడి పరిస్థితి ఏందో. హోటల్లో భలే ఉంటుంది, అదిరిపోద్ది. అందులో నేను పెళ్ళం కొట్టినప్పుడల్లా తినేసిపోతా ఉంటాను. నీటి ఏనుగులోనూ నిన్ను పెళ్ళం కొట్టడం ఏంటి? ఏంటి వర్మ గారు, ప్లేట్ ఖాళీగా ఉంది, పెట్టుకోండి. తింటా. ఇది బాగుంది చూడు, చికెను వేసుకోండి వర్మ గారు. చాలు చాలు సార్ చాలు. ఎక్కువ తినేసిన వర్మ గారు, నైట్ ఎక్కువ తినకూడదబ్బా. ఇక్కడే ఈ ఎదరే మా ఇల్లు, ఇక్కడ ఆపేసి. వర్మ గారు సార్ 2 minutes అలాగే వెయిట్ చేస్తా ఉండు, వచ్చేస్తా. నేను వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి సార్. వచ్చేస్తా వర్మ గారు, 2 minutes. సార్ నేను ఉంటాను సార్.